హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరభవని 38 పద్యం. కనియు గానలేడు కదలపడానోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతం విశ్వభావిరామ వినడడు. కంటితో చూచుచుండిన సత్యము తెలుసుకొనలేడు. ఒకరు కొట్టినా తిట్టినా బాధించిన ఆహారం సరిగ్గా పెట్టుకొని కళ్ళతో చూస్తాడు కానీ చూసినా నిజం తెలుసుకోలేడు. నోటితో భగవంతుని స్మరించాడు. ఈ ఐశ్వర్య భోగలాల స్థితిలో సుఖాలు అనుభవిస్తూ భగవంతుని కూడా స్మరించు. ఆశ్చర్యం కలిగినట్లు వినిచుండిని లోక విషయములు తెలుసుకోలేడు. ఆశ్చర్యం కలిగినట్టు వాడి ప్రాణాలు పోతే పోనీ నాకేంటి, వాడి తప్పులు ఉన్నాయా, ఇల్లు తీసుకుంటే తీసేసుకొని కబ్జా చేయని ఆక్రమించని, ఇలాగే సమాజంలో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఎన్ని ఆపదలు వచ్చి బాధపడుతున్నా చూసినా పట్టించుకోడు. వాడు ఏమైపోతే నాకేంటి, నేను బాగా ఉన్నాను. అలాగే ధనవంతుడి దుష్టగుణములు ఇలా ఉంటాయి. లోక విషయములు కూడా తెలుసుకోలేడు. అయ్యో ఇలా ప్రాణం పోయే స్థితిలో ఉంది, ఏమన్నా సహాయం చేద్దాం మన చేతనైనా అని ముందుకు రాడు, ఏమి చేయదు. నాకే ఎంత తిన్నా తరగని వస్తుంది, నాకేం లోటు లేదు, నేను బాగున్నాను, నేను హాయిగా తింటున్నాను, హాయిగా పడుకుంటున్నాను, నాకు ఇచ్చాను అనుకుంటాను. మానవత్వం కనీసం నైతిక విలువలు ఉంటాయి. ఇలా ఉంటాయని ధనవంతుల దుష్టగుణాలు భావం. ఓకే ఫ్రెండ్స్, ఈ పద్యం నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.